Hello everyone. Today we are going to discuss matrices, which is one of your most important chapter for your MSET examination. సో ఆల్రెడీ మనం మ్యాట్రిసెస్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కంప్లీట్ చేసేసాము. దీంట్లో మనం టోటల్ గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో మనం లెవెల్ 1 క్వశ్చన్స్ చూద్దాం. అంటే కొంచెం ఈజీ టు మోడరేట్ ఉండే క్వశ్చన్స్ చూద్దాం. ప్లస్ దాంతో పాటు ఆ క్వశ్చన్స్ ని షార్ట్ కట్ గా ఎలా సాల్వ్ చేయాలి అది మనం చూద్దాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాట్రిసెస్ ఈజ్ వెరీ లెందీ ప్రాసెస్. ఓకేనా? ఒక స్టెప్ మీకు స్టార్ట్ అవుతే మీకు 2 to 3 minutes అది సాల్వ్ చేయడానికి తగులుతుంది. ఈజీగానే ఉంటుంది కానీ లెందీ ప్రాసెస్ ఉంటుంది. సో మనం దానికోసం షార్ట్ కట్స్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనం టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి కొన్ని ఇంకా దాంట్లో మెటీరియల్ అప్లోడ్ చేయబోతున్నాము. దాంట్లో నుంచి తీసుకున్నవి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వాటిని కూడా మనం ఎలా షార్ట్ కట్ గా చేయాలో చూద్దాం. ప్లస్ మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీకు మా యొక్క యాప్ లో 199 కి మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. ఓకే, దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్. ఓకే, ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ చాప్టర్ వైజ్ గా మీకు అప్రాక్సిమేట్ గా ఒక్కొక్క చాప్టర్ కి మీకు 40+ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు ప్రాక్టీస్ చాలా ఈజీగా అవుతుంది. ప్లస్ ఇది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కాబట్టి మీకు ఎంసెట్ కూడా ఆన్లైన్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బి వెరీ ఈజీ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మీకు అలవాటు అయిపోతుంది అప్పటి వరకు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కూడా మీరు చూడలేదంటే ఇప్పుడే మీరు ఆ క్లాస్ వెళ్ళి చూడాలి. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సర్టన్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. నౌ ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని ఇలా ఇచ్చారు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ ఏ. సి ఎఫ్ ఆఫ్ ఏ చేయాలంటే యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ మచ్ ఆఫ్ లెంతీ ఈక్వేషన్. సో ఈ మొత్తం మ్యాట్రిక్స్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6i3. నౌ యూ హ్యావ్ టు సాల్వ్ ఏ స్క్వేర్ దెన్ 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ దెన్ 6i3. సో ఇంత మనం చేయాలి అంటే ఎంసెట్ లో మనకి టైం సరిపోదు. మీకు ఎంత స్పీడ్ గా క్యాలిక్యులేషన్స్ వచ్చినా ఇట్ విల్ బి టేకింగ్ 2+ minutes. ఓకేనా? మీకు 2 to 3 minutes ఖచ్చితంగా. ఎంత మంచిగా మీకు మ్యాథ్స్ వచ్చినా అంటే కూడా మీకు 2 to 3 minutes ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి పడుతుంది. సో యూ హ్యావ్ టు యూజ్ హియర్ షార్ట్ ట్రిక్స్. సో అది ఏంటి అంటే షార్ట్ ట్రిక్స్ అంటే నేను ఇలా వేళ్ల పైన లెక్క పెట్టేసి డైరెక్ట్ గా పెట్టాలి అలా చెప్పట్లేదు. లాజికల్ గా మనం థింక్ చేసి టైం ఎలా సేవ్ చేయాలి అది మాత్రమే చెప్తాను. సో ఇలా కళ్ళు మూసుకొని 1 2 3 కౌంట్ చేసేసి పెట్టండి అంటే నాకు అలా రాదు. సో యూ షుడ్ నాట్ డూ దట్. ఓకేనా? సో మాక్సిమం గా మనం కరెక్ట్ ఆన్సర్ ఈజీగా ఎలా తేవాలో అది మాత్రమే దాన్నే మనం షార్ట్ ట్రిక్ అంటాం. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మీరు ఆప్షన్స్ చూడండి. సో రోస్ మొత్తం సేమ్ ఉన్నాయి. ఇక్కడ 1 మాత్రమే చేంజ్ ఉంది. కానీ నేను కాలం చూసుకున్నట్టయితే దిస్ ఈస్ డిఫరెంట్, సో దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. సో నేను ఏం చేయాలి అంటే ఈ టోటల్ గా మ్యాట్రిక్స్ ని సాల్వ్ చేయకుండా ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఒక్క సింగిల్ ఫస్ట్ కాలం మాత్రమే సాల్వ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ సి ఒరిజినల్ గా మనం సాల్వ్ చేయాలంటే ఇంత మనకి టైం పడుతుంది. సో ఇదంతా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం టోటల్ గా ఒరిజినల్ ప్రొసీజర్ తో ఫాలో అవ్వాలి అంటే. బట్ ఇఫ్ వి యూజ్ షార్ట్ కట్ ట్రిక్ దట్ విల్ బి వెరీ ఈజీ. అదేంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏ స్క్వేర్ కావాలి కాబట్టి సో ఇలా మనకి దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ ఏ. సో దిస్ ఈస్ ఏ స్క్వేర్. నౌ మైనస్ 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, 5 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ 6 టైమ్స్ ఆఫ్ i3. ఓకేనా? 3x3 మ్యాట్రిక్స్ ని 6 టైమ్స్ గా మనం మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వి రిక్వైర్. బట్ సి టోటల్ గా సాల్వ్ చేస్తే మనకి ఇంత మొత్తం సాల్వ్ చేయాల్సి వస్తుంది. కానీ మనకు తెలుసు దీస్ కాలమ్స్ ఆర్ డిఫరెంట్. సో ఇఫ్ ఐ విల్ సాల్వ్ దీస్ థింగ్స్. ఓకే, సో నేను ఫస్ట్ ఓన్లీ ఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, సో ఇంత మాత్రమే నేను చేయాలి. సో దట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఓకే, ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ రోని మళ్ళీ ఈ కాలంతో మల్టిప్లై చేసేయాలి. సో దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? ఇంత మాత్రం చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఇది వచ్చింది అంటే సో దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలి? 5 టైమ్స్ ఆఫ్ ఏ తీసేయాలి. సో టోటల్ గా నాకు ఇక్కడ ఏం వాల్యూస్ వస్తాయి? సి 2 into 2 4, 4 plus 0 minus 1. ఓకే, సో దిస్ ఈస్ 4 minus 1. సో 4 plus 2 6, 6 minus 3, that is 6 minus 3.
సో ఇక్కడ ఏమవుతుంది -2 సో దిస్ ఇస్ -1 ఓకే -1 into 2 ఓకే సో దిస్ ఇస్ -1 -1 సో -2 it will be equals to -4 రైట్ సో ఇది మనకి ఈ ఫస్ట్ వాల్యూస్ వచ్చేసాయి దీంట్లో నుంచి మనం 5 టైమ్స్ ఆఫ్ x దట్ ఈస్ a తీసేయాలి దట్ ఈస్ దీంట్లో నుంచి -5 ఇంటూ సో ఇక్కడ a ఫస్ట్ కాలం ఏంటి దిస్ ఈస్ 10 -10 ప్లస్ 5 ఓకేనా సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఓకే సో ఇలా మనం తీసేయాలి ప్లస్ దాంట్లో నుంచి మనం +6 యాడ్ చేయాలి +0 ఎందుకంటే i3 కూడా 6 టైమ్స్ ఆఫ్ i3 కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంది సపోజ్ ఇఫ్ ఐ సింప్లిఫై దిస్ ఐ విల్ బి గెటింగ్ దిస్ ఈస్ C4 plus 6 it will be 10 minus 10 it will be 0 plus ఇక్కడ -1 ఉంది సో రిమైనింగ్ విల్ బి -1 ఇక్కడ 6 minus 3 it will be 3 minus 10 it will be equals to -7 plus this is 0 right ఇక్కడ 0 ఉంది కదా సో this is 0 so -7 so -4 plus 5 it will be equals to 1 సో మనం చేసేసాం ఇక్కడ మనకు వాల్యూస్ వస్తాయి కానీ అవి మనకి అవసరం లేదు ఎందుకంటే మనం ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే ఈ టోటల్ గా కాలమ్స్ అన్ని మనకి డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇక్కడ చూడండి దేంట్లో అయితే మనకి ఈ వాల్యూ వచ్చిందో దట్ విల్ బి అవర్ రైట్ ఆన్సర్ దట్ ఈస్ -1 -7 అండ్ +1 దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఏంటి సార్ షార్ట్ కట్ ట్రిక్ అని ఇంత పెద్దగా చెప్తున్నారంటే మీరు ఒక 2-3 క్వశ్చన్స్ ఇలా చేశారంటే దట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఓకేనా సో ఇదంతా చేయడానికి అవసరం లేదు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే మీకు ఇలా అనిపిస్తుంది లెంతీగా అని మీరు ఈ టోటల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా షార్ట్ కట్ గా మీరు యూస్ చేసేసి మనం ఆప్షన్స్ ని ఎంత అవుతే అంత ఎగ్జామ్ లో యూస్ చేసుకోవాలి ఓకేనా మీరు ఇదంతా సాల్వ్ చేశాక ఆప్షన్ లో వేరే ఆప్షన్స్ ఉంటాయి అనుకోండి అప్పుడు టోటల్ గా లాస్ అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ చదవగానే ఆప్షన్స్ లో ఏమున్నాయి ఎలాంటి వేలో మనకి ఆన్సర్ చేయాలని అడుగుతున్నారు దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి దీనికి ఎలాంటి షార్ట్ ట్రిక్స్ అవసరం లేదు సింపుల్ గా సింప్లిఫై చేస్తే సరిపోతుంది దట్ ఈస్ ఈక్వల్ టు అంట సో దిస్ A matrix is equals to this one that is x minus y is equals to -1 okay so 2x plus z is equals to 5 anta 3x plus y is equals to 5 again 3z plus 4 that is 4w is equals to 25 సో సింప్లిఫై చేస్తే దీనికి సరిపోతుంది ఎలాంటి షార్ట్ కట్ ట్రిక్స్ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను సపోజ్ ఇక్కడ నుంచి నేను తీసుకున్నట్టయితే x will be equals to -1 plus y that is x ని నేను y -1 గా రాసుకోవచ్చు సో ఈ వాల్యూని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేయలేను ఎందుకంటే 2x plus z ఉంది కాబట్టి వేస్ట్ సో ఇక్కడ 3x plus y ఓకేనా సో x ప్లేస్ లో y -1 నేను రాసుకుంటున్నాను దట్ ఈస్ 3 into y -1 plus y is equals to 5 so 3y minus 3 plus y is equals to 5 so 4y is equals to 8 okay 4y is equals to 8 now e4 and this 2 times so y will be equals to 2 so ఈ y value ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే I will be getting again x value plus x వచ్చింది అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే I will be getting z and దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే I will be getting w value okay సో నెక్స్ట్ మనం ఇంకో సింపుల్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ x y z and a ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు సో ఇక్కడ x plus 3 is equals to 0 and 2y plus x is equals to -7 z -1 is equals to 3 and 4a minus 6 is equals to 2a అంట now we have to find out the values of these all ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇలా మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసి ఓన్లీ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని a లో మనకి ఆప్షన్స్ ఇస్తారు a b c ఇలా d a వాల్యూస్ 1 2 3 4 ఇలా మనకి ఆప్షన్స్ లో ఇస్తారు సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఓకేనా మనం XYZ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు x అండ్ y వాల్యూస్ ఏదైనా చూసేసి మనం a అని ఆప్షన్ ఇలా డైరెక్ట్ గా టిక్ చేసాం సో అలాంటి మిస్టేక్ మనం చేయవద్దు సో x plus 3 is equals to 0 అన్నప్పుడు x will be equals to -3 right so if I substitute x is equals to -3 in this equation okay so నాకు x value ఉంది if I substitute here that is 2y plus x is equals to -7 then 2y is equals to that is -7 plus 3 right -7 plus 3 then 2y will be equals to 4 so y will be equals to 2 so
సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్. ఓకే, y will be equals to -2, x is equals to -3 and z will be equals to 4 ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ z -1 is equals to 3. ఓకే, దెన్ a is equals to a ని మనం సింప్లిఫై చేసేస్తే దట్ ఈస్ సి 4a minus 6 is equals to 2a. సో సింప్లిఫై చేస్తే I will be getting a is equals to 3. సో a is equals to 3, ఆప్షన్ సి విల్ బి రైట్ ఆన్సర్. సి చాలా సార్లు ఏం జరుగుతుంది వినండి. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేసి జస్ట్ దే ఆస్క్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకేనా, జస్ట్ దే ఆస్క్ ది వాల్యూ ఆఫ్ ఏ. సో మీరు ఇదంతా మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా మీరు మర్చిపోవాలి. జస్ట్ ఈక్వేట్ 4a minus 6 is equals to 2a. సో సింపుల్ గా ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 2a ని ఇటు తీసుకెళ్తే దట్ ఈస్ 4a minus 2a is equals to 6 అవుతుంది. దెన్ ఇఫ్ ఐ సింప్లిఫై ఫర్దర్ దట్ ఈస్ 4a minus 2a will be equals to 2a is equals to 6 and a is equals to 3. సో ఇలా మీరు టైం సేవ్ చేసుకోవాలి, అంతేకాని ఇలా కౌంటింగ్ చేసేసి పెట్టమని నేను చెప్పట్లేదు. షార్ట్ కట్ ట్రిక్స్ అంటే స్మార్ట్ వేలో ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేసి టైం సేవ్ చేసుకుని టఫ్గా ఉన్న క్వశ్చన్స్కి యూస్ చేసుకోవాలి. సి ఇక్కడ మ్యాట్రిసెస్లో కూడా ఇంకా మీకు చాలా టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఈసారి ఈ క్లాస్లో సింపుల్గా ఉండే క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ రావా అంటే వస్తాయి ఖచ్చితంగా. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఒకటి కొంచెం టఫ్ ఉన్న క్వశ్చన్ వస్తుంది. మినిమం యూ విల్ బి గెటింగ్ 2 మార్క్స్. ఓకేనా, మాక్సిమం ఇట్ కెన్ గో టు అప్ టు 4 మార్క్స్ ఆల్సో, బట్ మినిమం 2 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో మాక్సిమం గా 4 మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సి ఇక్కడ కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్. సి a is equals to I0 n belongs to n natural numbers అయినప్పుడు a power 4n equals to. సో మనకి ఏ వాల్యూ ఇచ్చారు, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ a power 4n. సి మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఒకవేళ నేను ఏదైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఇంకో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో చేస్తే సో ఐ విల్ బి గెటింగ్ దిస్ నంబర్స్. ఓకే, స్క్వేర్ ఆఫ్ దీస్ నంబర్స్. ఓకే, సో ఈ ప్లేస్ లో ఇలా మనకి నంబర్స్ ఉండి ఏదైనా వాల్యూ వస్తే ఐ విల్ బి గెటింగ్ స్క్వేర్ ఆఫ్ దిస్ నంబర్. సో హియర్ ఒకవేళ నాకు ఏ ఉంటే a స్క్వేర్ 0 a స్క్వేర్ వస్తుంది. ఒకవేళ ఏని నేను మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏముంది, ఐ ఉంది. సో ఐ విల్ బి గెటింగ్ ఐ స్క్వేర్ 0 ఐ స్క్వేర్. సో ఇక్కడ చూడండి మనకి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని మనకి తెలుసు. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ సి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఈజ్ ఈక్వల్స్ టు -1 0 -1 వస్తుంది. నౌ అగైన్ అప్లైయింగ్ ద సేమ్ థింగ్. సో దిస్ ఇస్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్, రైట్? సో దిస్ ఇస్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. a పవర్ 4 అంటే నేను ఇంకో వాల్యూ చేయాలి, దట్ ఈస్ అగైన్ వన్ మోర్ a స్క్వేర్ 0 -1. ఓకే, సో దిస్ విల్ బి అగైన్ a స్క్వేర్. సో నాకు ఏదైనా ఐడెంటిటీ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, దాని యొక్క స్క్వేర్ మనకి దీని యొక్క రిజల్టెంట్ వస్తుంది. సో ఇక్కడ a స్క్వేర్ మర్చిపోయి మీరు సేమ్ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేశారంటే ఐ విల్ బి గెటింగ్ -1 ఇంటూ -1 0 and -1 into -1. So again it will be equals to 1 0 0 1. So ఏదైనా మనకి 4 power n, that is a power 4n will be I will be getting 1 0 0 1. That is option A is right answer. Hope that is clear. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా ఇది మీకు తెలియలేదు అంటే మీరు సాల్వ్ చేసుకుంటూ 4 స్టెప్స్ ఖచ్చితంగా చేస్తారు. సో దట్ విల్ బి కిల్లింగ్ యువర్ టైమ్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో అలా మీరు టైం సేవ్ చేసుకొని టఫ్ ఉన్న క్వశ్చన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇది కూడా మీకు సింపుల్ గా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కాన్సెప్ట్ తో ఒకసారి ట్రై చేయండి, ఏమొస్తుందో చూడండి. సో చాలా ఈజీ. ఒక్కసారి వీడియో పాజ్ చేసి కూడా మీరు ఆన్సర్ ఏమొస్తుందో ఈజీగా మీరు చెప్పవచ్చు ఇంతకు ముందు యొక్క కాన్సెప్ట్ చూసినట్టయితే. ఇక్కడ చూడండి 5005 ఉంది. నౌ A B C D. Now we have to find out the value of A B, right? A B C D. Remember, suppose నాకు ఇక్కడ x00x ఇలా ఉండి ఇక్కడ A B C D ఇలా వాల్యూస్ ఉంటాయి. సో ఆన్సర్ నాకు ఏమొస్తుందంటే x టైమ్స్ ఆఫ్ A, x టైమ్స్ ఆఫ్ B, x టైమ్స్ ఆఫ్ C, x టైమ్స్ ఆఫ్ D ఇలా నాకు ఆన్సర్ వస్తుంది. సో ఈ లాజిక్ ని మీరు యూజ్ చేసుకుంటే
ఏమొస్తుంది, సో x ప్లేస్ లో 5 ఉంది. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ సి 5 టైమ్స్ ఆఫ్ a, 5 టైమ్స్ ఆఫ్ b, 5 టైమ్స్ ఆఫ్ c, 5 టైమ్స్ ఆఫ్ d. సింపుల్ గా నేను 5 కామన్ గా తీసుకున్నట్టయితే దెన్ 5 కామన్ గా తీసుకున్నట్టయితే రిమైనింగ్ విల్ బి a, b, c, d. సో దిస్ ఈస్ వాట్ b is, రైట్. సో b వాల్యూ వచ్చేసి a, b, c, d. సో ద ఆన్సర్ విల్ బి 5 టైమ్స్ ఆఫ్ b. సింపుల్, ఆప్షన్ b విల్ బి రైట్ ఆన్సర్. సో మీకు ఇది తెలియలేదంటే మళ్ళీ మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో ఇలాంటి షార్ట్ ట్రిక్స్ మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. సో ఇక్కడ ట్రేస్ వచ్చేసి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం కాన్సెప్ట్ వీడియోలో చూసాము. ఇంకా మీరు చూడలేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. ప్లస్ మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టెస్ట్ సిరీస్లో మంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. సో రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు, అట్లీస్ట్ కొన్నాం కదా అని అయినా దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు. దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ట్రేస్ ఆఫ్ ఏ మనకు కావాలి అంటే దాని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఇక్కడ ఏముంది, x - 1 plus x square minus 2 plus x minus 3 plus x square minus 6. Now it is said that it is equals to 0. So దీన్ని మనం 0 తో ఈక్వేట్ చేసేయాలి. సో x square and x and కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసుకుందాం. దట్ ఈస్ x square వాల్యూస్ ఏమున్నాయి, x square, ఇక్కడ కూడా ఇంకో x square ఉంది, ప్లస్ x square. Now x టర్మ్స్ చూడండి 1 2. ఓకే, సో ప్లస్ 2x minus c minus 1 minus 2 minus 3 minus 3 minus 3 minus 6 minus 6 minus 6, it will be equals to minus 12, which is equals to 0. Now if I simplify this, ఇది quadratic, that is 4x square plus 2x minus 12 is equals to 0. x plus 3 and x minus 2 మనకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుండి మనకు x వాల్యూస్ చూసుకుంటే ఇదర్ -3 ఆర్ 2 మనకి వస్తాయి. ఓకే, సో ఆప్షన్ విల్ బి -3 and 2. ఆప్షన్ సి విల్ బి రైట్ ఆన్సర్. హోప్ దట్ ఈస్ క్లియర్. సి మనకి x plus 3 ఉంది, ఈ 3ని ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి మైనస్, అండ్ ఈ x plus 2 ఉంది, x minus 2 ఉంది కాబట్టి ఇక్కడ తీసుకెళ్తే ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే, చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ సి ఈ క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క సింపుల్ క్వశ్చన్లో ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం, దట్ ఈస్ det A ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ విల్ బి సాల్వింగ్ adjoint A, దెన్ విల్ బి సాల్వింగ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో డిటర్మినెంట్ చూసుకున్నట్టయితే సో det A, దట్ ఈస్ డిటర్మినెంట్ A విల్ బి ఈక్వల్స్ టు 1 into 4 into -7 minus, so minus of minus it will be plus 5 into 6 plus 0 into anything, it will be 0. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది కన్సిడర్ చేసుకొని దీన్ని మనం AD - BC చేయాలి. ఓకే, సో అగైన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వాల్యూ. సో ఎలిమినేట్ దీస్ 2 అండ్ దీస్ 2 తీసుకోవాలి, కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. నెక్స్ట్ ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేద్దాం మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో దిస్ 1 and this 1 you have to ignore. So this will be 3 into -6, that is -18. okay, already it is 0 -18 కాబట్టి minus of minus again it will be becoming plus only. Total గా det ని సింప్లిఫై చేస్తే I will be getting, ఇది మనకి టోటల్ గా 2 వస్తుంది, ప్లస్ ఇట్ విల్ బి 18. ఓకేనా, ప్లస్ మైనస్ వచ్చేసి ఇది మైనస్ ఇంటూ మైనస్ ఇది 18 అవుతుంది. సో 2 + 18 ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇక్కడ చూడండి మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ కావాలి అంటే మనకి ఇది 0 ఉంటే మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ రాదు. అందుకోసమే నేను det 0 లేని వాల్యూని నేను ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ డిటర్మినెంట్ వచ్చేసి మనకి ఒక వాల్యూ వచ్చింది, దట్ ఈస్ 20. నౌ సి అడ్జాయింట్ ఏ మనం చూసుకున్నట్టయితే అడ్జాయింట్ ఏ ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఇక్కడ మనకు కోఫాక్టర్స్ వచ్చేసి కోఫాక్టర్ చూసుకున్నట్టయితే ఈ వాల్యూలో ఏదైతే ఉంది కదా ఇక్కడ వచ్చే వాల్యూస్ నేను ఇక్కడ రాస్తాను. సో A11 ఈజ్ ఈక్వల్స్ టు A11 ఏమవుతుంది, సో A11 చూసుకున్నప్పుడు ఇది మీరు తీసుకోవాలి. ఓకే, సో A11 కి ఇట్ విల్ బి 4 5 -6
7. సో దీన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ సి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2, రైట్. ఇది మనకి 2 వస్తుంది. సో ఇక్కడ A12, సో ఇలానే నేను క్యాలిక్యులేట్ చేస్తే A12 విల్ బి ఈక్వల్స్ టు సి A12 చేస్తున్నప్పుడు సో ఇది మనం మర్చిపోతాం. ఓకే, సో ఇది మనం మర్చిపోయినప్పుడు ఐ విల్ బి గెటింగ్ ద వాల్యూ, రైట్. A12 వచ్చేసి మనకి ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ ఇది నేను ఇలా మర్చిపోయాను అంటే 350 -7. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ 21. సో సిమిలర్ వేగా ఇలా ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ ద వాల్యూస్. నేను డైరెక్ట్గా వాల్యూస్ రాసేస్తున్నాను. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్లో ఏదైనా ఒకటి మాత్రమే అడుగుతారు, ఐదర్ ఇఫ్ దే సే ఇన్వర్స్, సో అక్కడ ఏదైనా షార్ట్ కట్ ట్రిక్ అప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు అర్థం కావాలి అని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎగ్జామినర్స్ ఇంత డెప్త్లో లైక్ ఇంత పెద్ద సొల్యూషన్ ఉండే క్వశ్చన్స్ చాలా సార్లు అడగరు, ఓకేనా. చాలా తక్కువ అడుగుతారు, కానీ దే విల్ ఆస్క్, ఎందుకంటే యూ హ్యావ్ టు సాల్వ్ టోటల్ ప్రాబ్లమ్. కానీ మీరు అలాంటి క్వశ్చన్స్ పైన టైం వేస్ట్ చేయవద్దు. అలాంటి క్వశ్చన్ వచ్చిందంటే మీకు ఆ ప్రొసీజర్ వచ్చు టోటల్గా, కానీ మీరు అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేయాలి అంటే ఆ క్వశ్చన్ ని మీరు స్కిప్ చేయాలి, ఎందుకంటే ఆ 5 minutes వేస్ట్ చేయడం చాలా తప్పు. సో ఇక్కడ చూడండి, A is equals to A12 వచ్చేసి నాకు ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 21. సో A13 కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ -18. సో A21, A22, A23 and A24 సారీ అండ్ A31, A32 అండ్ A33 ఇలా మనకి వాల్యూస్ వస్తాయి. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. సో అప్పుడు వచ్చేసి నాకు అడ్జాయింట్ ఆఫ్ A వస్తుంది. ఓకే, సో అడ్జాయింట్ ఆఫ్ A నేను దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వస్తుంది. సో ఆ వాల్యూ ఫైనల్గా మీకు అడ్జాయింట్ A వచ్చేసి యూ విల్ బి గెటింగ్ 2, 6, 4, 21, -7, -8, -18, 6, 4. సో దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ యువర్ అడ్జాయింట్ ఆఫ్ A, దట్ ఈస్ C. ఇక్కడ A11 లో మనకి 2 వచ్చింది. సో దిస్ పొజిషన్ విల్ బి ఫిక్స్డ్. నౌ A12 వచ్చేసి ఇక్కడ 21 ఉంది, కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ఎట్ దిస్ ప్లేస్. ఓకే, సో మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేసేసాము అని అర్థం. ఓకే, A13 చూడండి -18, సో హియర్ ఇట్ ఈస్ ఇన్ కాలమ్. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఈ వాల్యూ మనకి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా చేయాలి, సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా చేయాలి, థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా చేసేయాలి. దట్ ఈస్ వాట్ ఎ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్. సో నాకు A ఇన్వర్స్ కావాలి అంటే నా సింపుల్, బికాస్ వీ హ్యావ్ అడ్జాయింట్ A అండ్ ఆల్సో వీ హ్యావ్ డిటర్మినెంట్ ఆఫ్ A. సో మనకి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ A అపాన్ డిటర్మినెంట్ ఆఫ్ A. సో సింపుల్గా నేను దీన్ని 1/20 తో డివైడ్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ A. దట్ ఈస్ వాట్ ఏ సింపుల్ క్లాస్ ఆఫ్ matrices ఈజ్. సో దీస్ ఆర్ ఆల్ ద లెవెల్ 1 క్వశ్చన్స్. ఇంకా టఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో అవి కూడా మనం ఒకవేళ పాసిబుల్ అయితే షార్ట్ కట్ ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ప్లస్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్తో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ లింక్ని షేర్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.